బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎందుకో తెలియదు అనుకున్న పనులు పూర్తవకపోవటం, ఆలస్యం అవుతున్నటువంటి సందర్భాలతో పాటు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సహచరులు లేదా పై అధికారులతో సహాయ నిరాకరణ పొందేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి. ఇవి మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం లేదా విక్రయం లేదా కొనుగోలు, ఈ స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు, సంతానానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మీరు చేస్తారు. ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలగబోతూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు రావటం, ముందుకు వెళ్ళలేకపోవటం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా కొన్ని స్తంభనలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించగలిగితే మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా అద్భుతమైనటువంటి ఫలితాలుగా మార్చుకోగలిగిన పరిస్థితులు తులారాశి జాతకులకు ఉన్నాయి. విశేషించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి 108 వనమూలికలు లేదా అంతకంటే ఎక్కువమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలతో తయారు చేసినటువంటి కుబేర లక్ష్మీ నూనెతో దీపారాధన చేయండి. తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతి లేదా కార్తికేయుడు లేదా మహాలక్ష్మి ఈ స్వరూపాన్ని ఆరాధన చేయండి. గణపతికి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉన్న కుబేర లక్ష్మీ తైలంతో గనక దీపారాధన చేస్తున్న సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోవటమే కాదు, కార్యసిద్ధి కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అవరోధాలు తొలగిపోయి ముందుకు ప్రయాణించేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.